ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్లో ఏ లొకేషన్లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఆగస్ట్ నెలలో 2024 సంవత్సరంలో పంచానన యోగం అక్టోబర్ 20 వరకు 2024 సంవత్సరంలో ఏర్పడబోతోంది. దీనివల్ల మనకి పంచానన యోగం ఏంటంటే ఫస్ట్ తెలుసుకోవాలి. ఒక 5 గ్రహాలు వరుసలో బర్త్ చార్ట్ వ్యక్తిగత జాతకాల్లో చూసినప్పుడు బర్త్ చార్ట్ నుంచి ఏవైనా 5 గ్రహాలు వరుసలో ఉంటే మధ్యలో ఏ రాశి గ్యాప్ లేకుండా దాన్ని పంచానన యోగం అంటారు. అటువంటి యోగము ఇప్పుడు మనకి ఈ యొక్క ఆగస్టు నెలలో మనకి కలగబోతోంది. ఎలాగంటే వృషభ రాశిలో మే 1 నుంచి గురుడు అక్కడే ఉన్నాడు. అలాగే ఆగస్టు 26 నుంచి కుజుడు మిథున రాశిలో ఉన్నాడు. ఆగస్టు 22 నుంచి బుధుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. ఆగస్టు 16 నుంచి రవి సింహరాశిలో ఉన్నాడు. ఆ తర్వాత ఆగస్టు 25 నుంచి శుక్రుడు మరి కన్యారాశిలో ఉన్నాడు. కేతు కూడా కన్యారాశిలో ఉన్నాడు. దీనివల్ల మనకి పంచానన యోగం ఏర్పడిపోతుంది మొత్తం 12 రాశుల వారికి కూడా. మరి దీనివల్ల కొంతమందికి మంచి జరగబోతోంది, కొంతమందికి మరి వ్యతిరేక ఫలితాలు, కొంతమందికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి అన్నమాట. దానివల్ల ఏమిటండి, ఏ రాశుల వారికి మనకి మంచి జరుగుతుంది, ఏ రాశుల వారికి మధ్యస్థంగా ఉంటుంది, ఏ రాశుల వారికి అధమంగా ఉంటుందో ముందు మనం తెలుసుకుందాం. ఫస్ట్గా మనకి మేషరాశి. ఈ మేషరాశి వారికి మనకి ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది ధన విషయంలో ఇంప్రూవ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. కాబట్టి మిగతా ఆస్పెక్ట్స్లో కూడా మనకి మేషరాశి వారికి చాలా బాగుంటుంది. మరి ఈ యొక్క వృషభ రాశిని మనం తీసుకున్నప్పుడు మనకి ఇది మధ్యస్థ ఫలితాలను ఇస్తుంది ఆర్థిక పరంగా ముఖ్యంగా. అలాగే ఈ యొక్క మిథున రాశిని మనం తీసుకున్నప్పుడు మనకి ఇది కూడా అధమ ఫలితాలను ఇస్తుంది మిథున రాశి వారికి. అంటే ఆర్థిక పరంగా నో ఇంప్రూవ్మెంట్ అనమాట. ఇక మిగతా విషయాలు కూడా మనకు అలా జరుగుతూ ఉంటాయి, యావరేజ్గా జరుగుతూ ఉంటాయి. ఇక కర్కాటక రాశిని తీసుకున్నప్పుడు మళ్ళీ బ్రహ్మాండంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. ఆర్థిక పరంగా, వృత్తి, వ్యాపార, ఉద్యోగ పరంగా ఎంతో ఎదుగుదల, ఆరోగ్యపరంగా ఎంతో ఎదుగుదల, ఇవన్నీ కూడా కనబడతాయి. అలాగే ఈ యొక్క సింహ రాశి వారి దగ్గరికి తీసుకున్నప్పుడు మనకి చక్కటి ఫలితాలు, శుభమైనటువంటి ఫలితాలు మనకు దొరకడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో డెవలప్మెంట్తో, ఆల్ ఆఫ్ ఎ సడన్ డెవలప్మెంట్తో మనం వీళ్ళంతా కూడా ధనాన్ని సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది, అనుకున్నవన్నీ కూడా సాధించడానికి అవకాశాలు ఉంటాయి. ఈ కన్యా రాశి దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి కూడా అత్యద్భుతంగా ఉంటుంది ఈ రాశి వారికి మొత్తం ఈ పంచానన యోగం ఏర్పడడం వల్ల. కాబట్టి వీళ్ళు కూడా వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో, ఆరోగ్య విషయంలో, సంతాన విషయంలో ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఏర్పడతాయి. ఇక తులారాశి వారికి అధమంగా ఉంటుంది. మరి అప్పులు వస్తాయి తప్ప వీళ్ళకి వృత్తిపరంగా డెవలప్మెంట్ అనేటటువంటిది తక్కువగా మనకి ఉంటుందన్నమాట. ఇకపోతే మనకి వృశ్చిక రాశి వారిని మనం తీసుకున్నప్పుడు ఈ వృశ్చిక రాశి వారికి కూడా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళకి కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఉంది. ఇక ధనుస్సు రాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. మరి చక్కగా వీళ్ళకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది అన్ని రంగాల్లో కూడా చాలా బాగుంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో చాలా బాగుంటాయి. అప్పులు పుడతాయి. ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక మకర రాశి వారికి అత్యద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో వాళ్ళు చక్కగా ఎన్నో సంవత్సరాలుగా సక్సెస్ చూడనటువంటి వాళ్ళంతా కూడా సక్సెస్ చూస్తారు. భార్యాభర్తలు కొట్టుకు దెబ్బలాడుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా విడాకులు కావాలని ఉబలాట పడుతున్న వాళ్ళకి ఇమీడియట్ ఉబలాటం తీరిపోతూ విడాకులు వచ్చేస్తాయి. అలాగే వేరే వేరే విశ్వవిద్యాలయాల్లో మరి సీట్లు కావాలని కోరుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు సీట్లు రావడం, ఇలాగా అన్ని శుభకరమైనటువంటి వార్తలు వింటారు. మరి ఈ యొక్క కుంభరాశిని తీసుకుంటే కుంభరాశి మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఉంటాయి.
ఈ కుంభరాశి వారికి మానసికంగా పాపం వీళ్ళకి బాధలు ఉంటాయి. తర్వాత వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కొంచెం యావరేజ్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే మీనరాశి వారికి తీసుకున్నప్పుడు మరి యావరేజ్గా మధ్యస్థంగా ఉండడం అనేటటువంటిది ఈ రాశి వాళ్ళకి కలుగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి డెవలప్మెంట్, మరి అనుకున్నదంతా కూడా సాధించడం, పనులన్నీ కూడా కొద్దిగా అప్పుల పాలైనా, కొద్దిగా బెట్టింగ్స్లోను వాటిల్లోనూ లూజ్ అయినా కూడా ఏ విధంగా కూడా వీళ్ళకి నష్టమేమీ లేదనమాట. ఈ విధంగా ఈ 12 రాశుల వారికి ఈ పంచానన యోగం ఏర్పడడం వల్ల ఈ ఆగస్ట్ నెలలో మనకు అక్టోబర్ 20 వరకు 12 రాశులకి ఈ విధంగా ఈ రాశుల వారికి మంచి జరుగుతుంది, ఈ రాశుల వారికి మధ్యస్థంగా ఉంటుంది, మిగతా రాశుల వారికి హతమంగా ఉంటుందన్నమాట. ఇక మనం ఒక్కొక్క రాశి గురించి మనం ఎలా ఉంటుంది అన్నది విడిగా చూసుకుందాం. కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి అక్టోబర్ 20వ తేదీ 2024 సంవత్సరం వరకు మీకు చక్కగా పంచానన యోగం ఏర్పడుతుంది. మహాద్భుత రాజయోగం పట్టబోతోంది మీకు. ఒక ఇల్లు ఉన్నటువంటి వాళ్ళకి 2 ఇల్లులు, 2 ఇళ్ళలో ఉన్నటువంటి వాళ్ళకి 3 ఇల్లులు రావడం, అలాగే చక్కగా ఇల్లు అంటే కేవలం ఆస్తులు కొనుక్కోవడమే కాదు, సెకండ్ సెటప్లు పెట్టాలనేటటువంటి ఆలోచనలు కూడా ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి రావడం జరుగుతుంది. అయితే 50 సంవత్సరాలే కాదు నాయన, 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కూడా వీళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి మీ కన్యా రాశి వాళ్ళందరికీ కూడా లైంగిక సామర్థ్యం అనేటటువంటిది తగ్గిపోతుందన్నమాట. వీరికి ఈ శుక్రకేతువులు కలిశారు. మరి శుక్రకేతువులు కలిసినప్పుడు అలాంటివే జరుగుతాయి. రాహు దృష్టిలో చూస్తున్నాడు, సప్తమ దృష్టితో. కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి ఆదాయపు వనరులు బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఉద్యోగానికి అప్లికేషన్ 3 సంవత్సరాల నుంచి పెడతాను అంటూ పెట్టినటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగం కూడా ఇంటికి వస్తుందన్నమాట. ఇంటికి వచ్చి ఎవరో ఒకళ్ళ ద్వారా మీకు ఆ ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశాల్లో ఉండేటటువంటి భార్యాభర్తలు వీళ్ళు మరి ఏదో కారణాల వల్ల మరి ఇంటికి వచ్చేయడం, మా అత్తగారి వల్లే మా ఆవిడ మా పక్కలో పడుకోవడం లేదండి, మేము వేరే దేశాల్లో ఉన్నప్పుడు మాకు అత్తగారు వచ్చారు గెస్ట్ కింద అని మరి మీ భర్తలంతా కూడా ఊరంతా చెప్పుకోవడము. ఆ తర్వాత మీరు జీపీఏ రాసిచ్చినటువంటి ఈ యొక్క ఇల్లులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీ భర్తలు అమ్మేసుకోవడము, ఆ డబ్బుల్ని మీకు హ్యాండ్ ఓవర్ చేయకపోవడం, వాళ్ళ తల్లిదండ్రులకు ఇవ్వడం, ఇలా అన్నీ అస్తవ్యస్తంగా అన్ని పిచ్చి పిచ్చి పనులుగా అన్నీ కూడా చేసుకోవడం ద్వారా ఈ కన్యా రాశి వాళ్ళు అయినప్పటికీ కూడా అటువంటి భర్తలతో మళ్ళీ మీరు తిరిగి రీయూనియన్ జరగడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే మీ శ్రేయస్సు ఇంతకాలం చెప్పినటువంటి మిత్రులవనియండి, బంధుమిత్రులవనియండి, వాళ్ళని మీరు దూరంగా పెట్టుకొని మీరు వాళ్ళ మీద నిందలు వేసుకొని మా పిల్లలకి సీట్ ఇప్పించలేదని బుద్ధిహీనత కలిగినటువంటి మీ యొక్క తల్లుల సలహాల వల్ల, అంటే చంద్రుడు మీకు డౌన్ అయిపోయాడు అక్కడ, ఆ కారణాలుగా, అందువలన తల్లి యొక్క సలహాల మేరకు అప్పుడు భర్తను వదిలేయమన్నది తల్లే, ఇప్పుడు స్నేహితుల్ని వదిలేయండి అని చెప్పింది కూడా తల్లి అనమాట. ఈ విధంగా ఈ కన్యా రాశి వాళ్ళు జీవన విధానం ఈ అక్టోబర్ 20 వరకు ఉంటుంది. అయితే వేరే ఊర్లలో ఉన్నటువంటి వాళ్ళు, వేరే దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, భర్త ఒక దేశం భార్య ఇక్కడ, అలాగే ఒకే ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు, మీకు ఒకచోట ఒక ఇంట్లో భర్త ఉంటే వేరే ఇంట్లో భర్త ఉండడం, భార్య ఉండడం, ఒకే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు మరి వేరే గదుల్లో ఉండడము, ఈ విధంగా ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోకపోవడము, ఒకళ్ళొకళ్ళు టెక్స్ట్ మెసేజ్ల ద్వారా మాత్రమే ఉంటూ పిల్లల కోసం కలిసి ఉండడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కోడళ్ళు మామగారుల్ని కొట్టినటువంటి సంఘటనలు ఉన్నాయి. మరి అటువంటి ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు మామగారులు అనవసరమైనటువంటి విషయాల్లో మీరు వేలు పెట్టకండి. మీరు కేవలము ఏదో నోటి దీంతో దురుస్తనం కోడళ్ళు చూపించే కాలం పోయింది, ఇప్పుడు ఏకంగా కొడతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ కూడా వెరీ ప్రాక్టికల్గా నేను చూసినటువంటివి, అండ్ ఈ యొక్క గ్రహ సంపుడు జరిగినప్పుడు అలాగే జరుగుతాయి అన్నమాట. కాబట్టి అన్నెసరీ మ్యాటర్స్లో
అత్తామామల కోడళ్ళకు దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా వృత్తి ఉంటుంది, మీకు ప్రమోషన్స్ వస్తాయి, ట్రాన్స్ఫర్లు కూడా మీకు కోరుకున్న చోట్లకి వచ్చేస్తాయి, వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఉప్పు చేపలు, చేపలు, కోళ్ళు, మటన్ షాపులు పెట్టుకోండి. మరి మటన్ షాప్ దగ్గర ఉన్నటువంటి బెల్ట్ షాపులు పెట్టుకోండి. వైన్ షాపుల దగ్గర చేపలు అమ్మేటటువంటి వాళ్ళు, 2 3 బిల్డింగ్లు కట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. అద్దెతో బతికేటటువంటి వాళ్ళు, మరి అద్దెలు 4 అంతస్తుల బిల్డింగ్ కట్టినటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు. డిపార్ట్మెంటల్ పరంగా కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి అదనపు ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి చిన్నమస్తాదేవి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. అలాగే వేప చెట్టు చుట్టూ మీరు 21 సార్లు ప్రతిరోజు కూడా ప్రదక్షిణ చేయాలా. అలాగే జమ్మి చెట్టు చుట్టూ మీరు చక్కగా కనీసం శనివారం 108 ప్రదక్షిణలు మీరు చేయాలా. చెట్లకి నీళ్లు పోయాలా. తులసమ్మకి రోజు కూడా మరి పుష్పం పెట్టి మరి చక్కగా దీపారాధన చేసి ఆ చెట్లని కాల్చేయకండి, దూరంగా పెట్టండి దీపారాధన. ఈ విధంగా కనుక చేసినట్లయితే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది ఈ పంచారణ యోగం. శుభమస్తు.